బాపట్ల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై నిరసన జరిగింది. జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులు బారులు తీరి ఎరువు కోసం నిలబడాల్సిన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతు రాజ్యమని చెప్పుకున్న ప్రభుత్వం ఇప్పుడు రైతులను పట్టించుకోకపోవడం లేదని విమర్శించారు. రైతుల కోసం తక్షణమే సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మనకి 6 కాలం కష్టపడి 6 నెలల పాటు రైతులు కష్టపడి పనిచేసి రైతు పంట పండిస్తే మనకి 4 ఏళ్ళు కడుపులో పోతా ఉన్నాయి. ఈ 4 ఏళ్ళు కడుపులో పోతున్నాయి కదని చెప్పి రైతులని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఈ రైతులు చేసేటువంటి కష్టానికి, ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి తగిన గుణపాఠం రైతులు చెప్తారని, అదేవిధంగా రైతులను ఆ విధంగా చైతన్యవంతం చేయడానికి రైతులకి యూరియా బస్తా, ప్రతి ఒక్క రైతు కూడా యూరియా బస్తా అందే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాటాల ఉద్యమం భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతులందరూ కూడా కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, అధికారులు యూరియా ఉంటేనే సప్లై చేస్తారు. అధికారులు యూరియా లేకుండా సప్లై చేయాలంటే చేయలేరు. ఈ ప్రభుత్వాలే యూరియాని కానీ, రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ, వాళ్ళకి రైతు భరోసా కానీ, లేకపోతే సబ్సిడీ రుణాలు కానీ ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి ఈ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో లేదు. కేవలం బడా పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్ శక్తులకి అనేక రాయితీలు, సబ్సిడీలు ఇస్తా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు తప్ప రైతులను కనీసం పట్టించుకుంటే నాదుడే లేడని చెప్పి, ఈ రకంగా ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వాలు తగిన గుణపాఠం జరిగిద్దని చెప్పి వాటిని రైతుల్ని ఆ రకంగా చైతన్యవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ బాపట్ల జిల్లా సమితిగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు తన్నీరు సింగరకొండ, బాపట్ల జిల్లా సిపిఐ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను.